మీరు నన్ను ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. నేను సందీప్, బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లో ఒక చిన్న కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఫ్రైడే నైట్స్ వస్తే ఇలా ఎస్కేప్ అయిపోదాం అని ప్లాన్ చేసుకుంటూ ఉండే ఒక యావరేజ్ కార్పొరేట్ గాయ్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదే ఈ బైక్ గురించి, బైక్‌కి నాకు ఉన్న కనెక్షన్ గురించి. ఇది ట్రయంఫ్ స్పీడ్ 400. ప్రెజెంట్ మార్కెట్లో దీని డిస్ప్లేస్మెంట్ 350 సీసీకి తగ్గించి రిలీజ్ చేస్తున్నారు, జస్ట్ టు అవాయిడ్ దట్ హైక్స్ ఇన్ జిఎస్టీ. అయితే నేను ఇది 1 year బ్యాక్ పర్చేస్ చేశాను. నేను తీసుకుంటున్న టైంలో ఈ బైకే తీసుకుందాం రా అని ఒక కన్క్లూషన్కి రావడానికి నేను ఎన్ని కన్ఫ్యూజన్స్ ఫేస్ చేశాను, ఎన్ని థాట్స్ని ఓవర్కమ్ చేశాను, ఎన్ని కన్స్ట్రెయింట్స్ని తగ్గించుకుంటూ వచ్చాను అని మీతో ఈరోజు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ప్యూర్లీ ఆన్ బాండింగ్. ఇది నాకు ఎలా కనెక్ట్ అయ్యింది అన్న విషయం మాత్రమే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాట్ అబౌట్ ఎనీ స్పెసిఫికేషన్స్. దీని పవర్ ఎంత, దీని టార్క్ ఎంత, దీని సస్పెన్షన్ ఎలా ఉంది, దీన్ని లాంగ్ రైడ్స్ రివ్యూ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేయాలనుకోవట్లా. ఇది జస్ట్ ఒక కన్ఫ్యూజ్డ్ బాయ్ నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకున్నానా లేదా అన్న ఫేజ్ వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్ట్ చేస్తే, మీరు ఒక 300+ సీసీ తీసుకుందాము ఒక బైక్, అది నాకు లాంగ్ రైడ్స్కి హెల్ప్ అవ్వాలి, సిటీలో హెల్ప్ అవ్వాలి అని మీరు ఎప్పుడైతే ఫస్ట్ డిసైడ్ అవుతారో, మీరు ఫేస్ చేసే ఫస్ట్ ఇష్యూ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకున్న ఒక క్లాసిక్ 350, బుల్లెట్, మెటెయార్, హంటర్, ఇంకొంచెం మనం సీసీ పెంచుకుంటే గొరెల్లా, హిమాలయన్, ఇలా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్కటే. ఇంకా హోండాలో ఉంటే హోండా సిబి, హోండా హైనెస్, అలా ఉంటాయి. కేటీఎంలోకి వెళ్తే డ్యూక్ 390, అడ్వెంచర్ 390. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బైక్ వైపు లీన్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేను చూశాను, అది మీకు తెలుసు. ఇప్పుడు ఒక బైక్ మీకు నచ్చుద్ది, కానీ అందులో సస్పెన్షన్ బాగుండకపోవచ్చు. అది మీకు అంతగా నచ్చని బైక్లో బాగుండొచ్చు. మీకు ఒక బైక్ స్పెసిఫికేషన్స్ అన్నీ నచ్చినాయి, కానీ చూడడానికి లుక్ కొంచెం అవుట్డేటెడ్గా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ హార్లీ డేవిడ్సన్ 440 తీసుకుందాం. అది ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదురా అంటే ఎందుకు అనేసి అంటే దాని చాసిస్ అంత బాగా, చూడడానికి అంత లుక్ లేదు, వెనకాల నుంచి అంత ప్రీమియం ఫీల్ రావట్లా. సో చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు అలా అనేసి ఆ బైక్ ఏమన్నా బ్యాడ్ బైకా అంటే అస్సలు కాదు, ఆ బైక్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మేజర్గా చేద్దాం అనుకుంటుంది ఏంటి, సిటీ రైడింగ్. నీకు కావాల్సిన బైక్ ఏంటి, ఆఫ్ రోడింగ్ బైకా? కాదు కదా. అంటే నీకంటూ కొన్ని పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని బైక్స్ ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ చేయవు, కానీ నీకు చూడడానికి మాత్రం భలే అనిపిస్తుంది ఆ బైక్. సో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అండ్ నువ్వు ఒక బైక్ వైపు లీన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నువ్వు ఇప్పుడు ఒక బైక్ తీసుకోవాలరా అంటే దాంట్లో అన్ని స్పెక్స్ టాప్ ఉండాలి అని రూల్ లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఇప్పుడు ఏం బైక్ చూస్తున్నా దానికంటే బెటర్ బైక్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు చూడాల్సింది బెస్ట్ స్పెక్స్ గురించి కాదు, బెస్ట్ కనెక్షన్ గురించి. సో నువ్వు ఏ బైక్ నడుపుతున్నప్పుడైతే నీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ ఎన్హాన్స్ అవుతుంది అనిపించిందో ఆ బైక్ నువ్వు చూస్ చేసుకోవాలి. అండ్ అది చూస్ చేసుకోవడం అంత కన్ఫ్యూజింగ్ అయితే కాదు. ఇప్పుడు ఇది స్పీడ్ 400 ఉంది, నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను రా అంటే దీనికంటే బెస్ట్ బైక్ ఏమీ లేదు అని నా ఉద్దేశం అనుకుంటున్నారా? కాదు కదా. నాకు తెలుసు దీనికంటే పీక్ పవర్ ఉన్న బైక్స్ కానీ, దీనికంటే నీకు ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బైక్స్ కూడా చాలా ఉంటాయి. బట్
నేను ఈ బైక్తో ఫీల్ అయిన కనెక్షన్ నాకు వేరే ఏ బైక్లోనూ అనిపించలేదు. అండ్ ఒకవేళ కనెక్షన్ అనేదే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇదే నా పీక్ బైక్. సో నేను ఈజీగా చెప్పగలను, నాకు ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది బెస్ట్ బైక్ 400 సెగ్మెంట్లో. సో నువ్వు ఆ కనెక్షన్ కనుక ఫీల్ అయితే నువ్వు ఇంకా తీసుకున్న తర్వాత నీ పక్కన ఎంత పెద్ద బైక్ వచ్చినా, ఎంత పెద్ద సూపర్ బైక్ వచ్చి ఆగినా ఇది ఎందుకు తీసుకున్నాను రా అని రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వు. లేకపోతే ఎప్పుడూ కూడా ఇంకొక 30,000 ఎక్కువ వేసుకుని ఉంటే ఆ బైక్ కొనేవాడిని, ఇంకొక 30,000 ఎక్కువ వేసుకుంటే ఈ బైక్ వచ్చేది, లేదంటే ఇంకొక 1 year ఆగుంటే నేను ఇంకా ఎక్కువ పెట్టుకునేవాడిని, అప్పుడు ఈ బైక్ కొనేవాడిని అన్న థాట్స్ రావు. స్పీడ్ 400 అనేది నేను టెస్ట్ డ్రైవ్ చేసిన లాస్ట్ బైక్. అయితే నేను చేసిన ప్రతి టెస్ట్ డ్రైవ్కి మా అమ్మ నాతో వచ్చింది షోరూమ్ దాకా. మా అమ్మ షోరూమ్ దగ్గర ఉంటుంది, నేను బైక్ వేసుకుని అలా వెళ్ళి వచ్చేవాడిని, చూసేది నాకు ఎలా ఉంది బైక్, నేను ఎలా కనిపిస్తున్నాను బైక్లో అని చెప్పి. అన్ని బైక్స్ చూసింది అమ్మ. అప్పుడు చూసిన ప్రతిసారి అమ్మ దీనికంటే ఇంకో 15,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకొక బైక్ వస్తుందేమో చూద్దాము అని అలా అలా వెళ్తూ ఉన్నాము. స్పీడ్ 400 నేను నడిపి రిటర్న్ వచ్చి షోరూమ్లో అలా పార్క్ చేసి అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఒకే ఒక్క మాట ఉంది, ఇన్ని బైక్స్ ఒకలా ఉన్నాయి, ఈ బైక్లో నువ్వు వెళ్ళి అలా వస్తా ఉంటే నా కొడుకు రాజ్ కుమార్లా ఉన్నాడు అనిపించిందిరా, ఇదే తీసేసుకుందాము, కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. అవి అంటే లైక్ అది మా అమ్మ ఫీల్ అయిన ఫస్ట్ కనెక్షన్ ఈ బైక్తో. అల్టిమేట్లీ అమ్మకి నచ్చితే మీ ఇష్టం ఇంకా పెరిగిపోతుంది. నేను ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కూడా నాకు ఒకే ఒక థాట్ ఉంది. నేను మోస్ట్లీ నా హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి సిటీ రైడింగే. నాకు లాంగ్ రైడ్స్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అయితే మాత్రం ప్రతి వీకెండ్ లేదంటే 2 వారాలకు ఒకసారో నేను ఒక లాంగ్ రైడ్ వేసేంత బడ్జెట్ నా దగ్గర ఉండదు. సో నేను ఒకవేళ ఒక లాంగ్ రైడ్ వేయాలరా అంటే అది ఖచ్చితంగా ఒక మంత్కి ఒకసారో 2 monthsకి ఒకసారో జరుగుద్ది. సో నా హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఖచ్చితంగా సిటీ రైడింగే. సిటీ టైట్ ట్రాఫిక్లో మాన్యూవర్ చేయడం ఈజీగా ఉండాలి, అంటే బైక్ లైట్గా ఉండాలి, హ్యాండ్లింగ్ ఈజీగా ఉండాలి. అండ్ ఇఫ్ ఎప్పుడైనా నాకు లాంగ్ రైడ్ వేయాలరా అన్న థాట్ వస్తే నా బైక్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకూడదు. అండ్ నా ఇంజిన్ అసలు స్ట్రగుల్ అవుతుంది అన్న థాట్ నాకు రాకూడదు. సో ఇప్పుడు ఒక బైక్ నువ్వు సిటీలో ఒక 30 days టైట్ ట్రాఫిక్లో, క్రాలింగ్ ట్రాఫిక్లో అలా అలా నడుపుతూ నీకెంత 15-20 కూడా మైలేజ్ రాని సిచ్యువేషన్స్లో నడుపుతున్న బైక్ని వన్ ఫైన్ వీకెండ్ అరే పదరా ఒక 1000 kilometers నాన్ స్టాప్ కొడదాం ఈరోజు అంటే నా బైక్ నాకంటే ఎక్కువ ఊపు చూపించాలి. అది నాకు ఈ బైక్ చేస్తుందని నేను నమ్మాను. అండ్ నేను ఈ బైక్ కొన్న కొత్తలో ఆగస్ట్ మంత్లో రైన్స్ పడుతున్నాయి. చిన్న చిన్న తుప్పర్లు పడినా కూడా మా అమ్మ రెయిన్ కవర్ తెచ్చేసి కప్పేసేది బైక్కి. అమ్మ ఎందుకమ్మా అలాగా, చిన్న చిన్న రెయిన్కి కూడా ఏంటి ఇలా పడుతూనే ఉంటాయి, ఈ బైక్స్ని బిల్డ్ చేసిందే దానికి, బైక్స్ వర్షంలో కూడా నడుపుతారు, ఏం అవ్వదు, అంతగా పెద్ద వర్షం పడితే అప్పుడు కప్పుకుందామమ్మా, నువ్వు ఇలా చిన్న చిన్న రెయిన్స్కి కూడా ఇలా కంగారు పడితే ఎలాగా అంటే మా అమ్మ అంటుంది, అరే వర్షంలో అది అలా తడుస్తూ ఆ హెడ్ లైట్ ఇలా లాక్ చేసి ఉంటాం కదా, హెడ్ లైట్ అలా నా వైపు చూసి అమాయకంగా చూస్తున్నట్టు ఉంటుందిరా, నాకు అసలు ఉండలేకపోతున్నాను, ఎందుకు పాపం అని చెప్పి కప్పేస్తున్నాను వెళ్ళి అంటున్నంత ఇన్నోసెంట్ కనెక్షన్ అది. నేను కూడా అంత కనెక్షన్ ఫీల్ అవుతానో లేదో నాకు తెలియదు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇది జస్ట్ ఏదో ఒక 3 lakhsకి ఒక ప్రోడక్ట్ కొన్నాం, దాని వర్త్ అయ్యేదా, దాని వాల్యూ అయిపోయేదాకా వాడుకొని వదిలేద్దాం అన్న మెషిన్ అయితే అసలు కాదు.
దీని మీదే నేను ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ ఫస్ట్ చూడాలి అండ్ దీనికే నేను ఫస్ట్ చూపించాలి. ఇది చూస్తుంది, ఇండియా మొత్తం చూస్తుంది ఇది. నేను ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక రైడ్ అయితే చేశాను ఈ బైక్ మీద. ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అయ్యింది. అండ్ అది ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. అది ఇంకొక ఫ్యూ డేస్లో వస్తుంది, ఈ వీడియో వచ్చిన తర్వాత వస్తుంది. అండ్ ఎందుకంటే పర్సనల్గా నన్ను నేను ఈ సోషల్ మీడియాకి చూపించుకునే కంటే ముందు నా ఈ బైక్ని పరిచయం చేయాలనుకుంటున్నా. అండ్ ఈ బైక్తో నాకున్న ఆ కనెక్షన్ని పరిచయం చేయాలనుకుంటున్నా. సరే, కనెక్షన్ గురించి అర్థమైంది. అండ్ నీ బైక్ ఎలా ఉంది, యాక్చువల్గా నీ బైక్ కండిషన్ ఏంటి, అసలు నీ బైక్ ఎలాంటి వాళ్ళు కొనాలి అని అంటే, మోస్ట్లీ నువ్వు సిటీ రైడింగ్ చేస్తావా, ఈ బైక్ నీకు తోపు. నీకు ఆ 40 bhp పవర్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నావా, ఈ బైక్ నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ద టార్క్, ఇనిషియల్ గేర్స్లో ఆ పుల్ ఉంటుంది. అసలు నువ్వు ఒకవేళ ఒక 100cc, ఒక 125cc నుంచి కనుక వస్తుంటే నీ ఎక్స్పీరియన్స్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. దాంట్లో మట్టికి ఇంకా నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బైక్లో సస్పెన్షన్ క్రేజీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఇంజనీరింగ్ చేశారు, అసలు భలే చేశారు. నీకు అసలు చిన్న చిన్న పాట్ హోల్స్ అయితే నువ్వు అసలు ఫీల్ అవ్వు, అంత బాగుంటుంది. దాంట్లో మట్టికి నీకు అసలు డౌట్ అక్కర్లా. అండ్ మైలేజ్ అంటారా, సిటీ రైడింగ్లో నాకు అరౌండ్ 24 వస్తుంది. అండ్ నువ్వు హైవేకి తీసుకెళ్తే అరౌండ్ 28 మేనేజ్ చేయొచ్చు. నువ్వు ఒకవేళ 6th గేర్లో 90-100 కనుక క్రూజ్ చేస్తే, అది మైలేజ్. అంతా బాగుంది. పవర్ 40 bhp అంటున్నాను కదా, దీనికి నువ్వు ఒక స్ట్రైట్ హైవే చూపించు, నెక్స్ట్ మినిట్